शक्ति शक्ति ओम शक्ति आदि पराशक्ति ओम शक्ति शक्ति శ్రీ హరసిద్ధి అమ్మవారిని రాజులు మునులు మహానుభావులు ఎందరో మరెందరో సేవించి తరించేవారు. అవంతికా పట్టణంలో విక్రమాదిత్యుడు అనే రాజు ఉండేవాడు. ఇతను అమ్మవారికి అపర భక్తుడు. అమ్మవారి కృపతో శత్రువులను జయించేవాడు. 12 సంవత్సరాలకొకసారి తన శిశువును అమ్మవారికి బలిస్తూ ఉండేవాడు. కాని అమ్మవారు ఆ శిశువుకి తిరిగి ప్రాణం పోసేదట. శ్రీ హరసిద్ధిమాత మహిమలు అంత ఘనమైనవని చెప్తూ ఉంటారు. ఉజ్జయిని క్షేత్రం పురాణాల్లో అవంతికా పట్టణంగా పేరు పొందింది. అవంతికా పట్టణంలో విక్రమార్క రాజు నివసిస్తుండేవాడు. విక్రమార్కుడు శ్రీ హరసిద్ధి మాతను సేవించేవాడట. ఇదే ఆవరణలో శ్రీ సంకటహర గణేష్ మందిర్, శివాలయం, ఉప ఆలయాలు దర్శించవచ్చు. జయ 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 గణపతి దేవా, జయములను సగే దైవమే నీవా. గణ 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 గంటలు మ్రోగి గైకొన రావా గౌరీ తనయా. కర్పూర హారతి అందుకో స్వామి, కలిదోష హారక నీవే కలిమి. శరణంటూ వీడిద కరుణించు స్వామి, శంకర నందన నీవే బలిమి. జయ 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 గణపతి దేవా, జయములను సగే దైవమే నీవా. మంగళహారతి నీకిద గణపతి మూషికవాహన. ఉజ్జయినిలోని సందర్శనీయ స్థలాలలో ఒకటి సాందీపని ఆశ్రమం. మేనమామ కంసుడిని సంహరించిన తర్వాత శ్రీకృష్ణుడు తన అన్న బలరాముడితో, స్నేహితుడు సుధామునితో కలిసి ఇక్కడ ఒక ఆశ్రమాన్ని నిర్మించుకుని కొంతకాలం నివసించాడట. అదే సాందీపని ఆశ్రమం. ఈ ఆశ్రమంలో సాందీప మహర్షికి గురు శుశ్రూష చేస్తూ ముగ్గురు విద్యాభ్యాసం సాగించారట. ఒకసారి సాందీపుని కుమారుడు సముద్రంలో మునిగిపోతే బలరామకృష్ణులు సముద్రుణ్ణి యమధర్మరాజుని మెప్పించి సాందీపని కుమారుణ్ణి బ్రతికించి గురుదక్షిణ చెల్లించుకున్నారట. ఇదే సాందీపుని ఆశ్రమం. ఈ ఆశ్రమంలో శ్రీకృష్ణ బలరాములు వారిరువురి స్నేహితుడైన సుధామునితో కలిసి విద్యాభ్యాసం చేస్తున్న మూర్తులు చూడవచ్చు. ఇదే వారు విద్యను నేర్చుకున్న పావన ప్రదేశం. ఏడుకుండలవాడ వెంకటరమణ గోవింద గోవింద, ఏడుకుండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, భక్తవత్సల గోవింద, భాగవత ప్రియ గోవింద. గోవింద హరి గోవింద, వెంకటరమణ గోవింద, గోవింద హరి గోవింద. పశ్చిమ గోదావరి జిల్లాలో ప్రసిద్ధి పొందిన పలు వెంకటేశ్వర స్వామి ఆలయాలు కలవు. చిన్న తిరుపతిగా ద్వారక తిరుమల ప్రసిద్ధి పొందగా, ద్వారక తిరుమల తరువాత మరో చిన్న తిరుపతిగా చెప్పబడుతుంది శ్రీ గోకుల తిరుమల పారిజాతగిరి. జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతం ప్రారంభాన జంగారెడ్డిగూడెం సమీపాన ఈ ఆలయం నెలకొని ఉన్నది. ఏలూరు, జంగారెడ్డిగూడెంల నుండి విరివిగా బస్సు సౌకర్యం కలదు. నందనందన గోవింద, నవనీత చోర గోవింద, పశుపాలక శ్రీ గోవింద, పాప విమోచన గోవింద. గోవింద హరి గోవింద, వెంకటరమణ గోవింద, గోవింద హరి గోవింద, వెంకటరమణ గోవింద. దుష్ట
పరిపాలన గోవింద కష్ట నివారక గోవింద గోవింద హరి గోవింద వెంకటరమణ గోవింద గోవింద హరి గోవింద వెంకటరమణ గోవింద వజ్రమకుటధర గోవింద వరాహమూర్తి గోవింద గోపీ జనప్రియ గోవింద గోవర్ధనోద్ధార గోవింద గోవింద హరి గోవింద వెంకటరమణ గోవింద గోవింద హరి గోవింద వెంకటరమణ గోవింద దశరథ నందన గోవింద పచ్చని పంట పొలాల మార్గాన పయనించి ఈ ప్రశాంత ప్రదేశం చేరుకోవాలి. శ్రీ గోకుల తిరుమల పారిజాత గిరి అని పిలువబడుతున్న కొండపైన ఆలయం నిర్మితమై ఉన్నది. కొండపై నుండి ప్రాకృతిక సౌందర్యాన్ని ఆస్వాదించవచ్చు. గిరిపైన శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం శ్వేతవర్ణంలో ప్రశాంతతకు నెలవుగా అలరారుతున్నది. ఈ క్షేత్రంలో స్వామి వెలసిన తీరు వెనుక ఒక కథనం ప్రాచుర్యంలో ఉన్నది. దశాబ్దాల క్రితం ఈ ప్రాంతం దట్టమైన అటవీ ప్రాంతంగా ఉండేది. ప్రతి నిత్యం పశువుల కాపరులు తమ పశువులను ఇక్కడకు మేతకు తీసుకొస్తుండేవారు. ఒకరోజు స్వామి భక్తుడు ఇక్కడ శ్రీ వెంకటేశ్వర స్వామి పాద పద్మములను గుర్తించాడు. స్వామి ఇక్కడ నడియాడారని ఆ పాదాలకు నిత్యం పూజలు నిర్వహించేవాడు. ఈ విషయం చుట్టుప్రక్కల ప్రజలకు తెలియడంతో అందరూ పూజలు నిర్వహించడం మొదలుపెట్టారు. స్వామిని సేవించిన వారికి సకల శుభాలు చేకూరి వారి కష్టాలు తొలగడంతో భక్తుల సంఖ్య అధికమైంది. కొందరు భక్తులు స్వామికి ఆలయం నిర్మింపజేసి విగ్రహ ప్రతిష్ఠింపజేశారు. అప్పటి నుండి ఇక్కడ శ్రీ వెంకటేశ్వర స్వామి విగ్రహ రూపంలో దర్శనమిస్తూ భక్తులను అనుగ్రహిస్తున్నారు. వెంకటరమణ గోవింద సీతానాయక గోవింద శ్రితజన పాలన గోవింద దానవ వీర గోవింద ధర్మరక్షణ గోవింద గోవింద హరి గోవింద వెంకటరమణ గోవింద గోవింద హరి గోవింద వెంకటరమణ గోవింద అనాథ రక్షక గోవింద ఆపద్బాంధవ గోవింద ఆశ్రిత రక్షక గోవింద కరుణాసాగర గోవింద గోవింద హరి గోవింద వెంకటరమణ గోవింద గోవింద హరి గోవింద వెంకటరమణ గోవింద కమలదళాక్ష గోవింద కామిత ఫలద గోవింద పాప వినాశక గోవింద పాహి మురారి గోవింద గోవింద హరి గోవింద వెంకటరమణ గోవింద గోవింద హరి గోవింద వెంకటరమణ గోవింద శ్రీ ముద్రాంకిత గోవింద శ్రీవత్సాంకిత గోవింద ధరణీ నాయక గోవింద దినకర తేజ గోవింద గోవింద పశువుల కాపరులు విచ్చేసినందున బహుశా ఈ కొండ శ్రీ గోకులంగా, ఈ కొండ చుట్టూ విరివిగా పారిజాత పుష్పాలు పూస్తున్నందున, ఇక్కడ స్వామి కొలువై ఉన్నందున పారిజాత తిరుమలగిరిగా వెరసి ఈ ప్రదేశం శ్రీ గోకుల తిరుమల పారిజాతగిరిగా పిలువబడుతుండవచ్చని చెప్తారు. ఏ ప్రదేశమైనా సరే గోవిందా అని శరణు వేడితే చాలు శీఘ్రం అనుగ్రహించే స్వామి శ్రీ వెంకటేశ్వర స్వామి. స్వామి దివ్య ఆశీస్సులు మనందరికీ ఉండాలని మనసారా వేడుకుందాం. ఓం నమో వెంకటేశ. శ్రీ శ్రీనివాసం శ్రిత పారిజాతం శ్రీ వెంకటేశం మనసా స్మరామి శ్రీ చిద్విలాసం శ్రీ శ్రీనివాసం శ్రీ వెంకటేశం మనసా స్మరామి వైకుంఠవాసం శ్రీ శ్రీనివాసం శ్రీ వెంకటేశం